సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, మిక్కిలి చక్కని నేత్రములు గలవాడను, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. మనం చదువుకున్నటువంటి భాగము మనకి బాగా పరిచయమైనటువంటి భాగము, అనేక సార్లు మనం విన్నటువంటి వాక్యం. మరొకసారి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ యెషై కుమారుడు కనిష్ఠుడైనటువంటి దావీదును గురించి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. యెషైకి దాదాపు 8 మంది సంతానము. దావీదు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, గొర్రెల కాపరి. మిగతా వారు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. పెద్ద కుమారులు 3 కూడా రాజు సముఖమందు ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన వారు వ్యవసాయము ఆయా పనులు చేసుకుంటున్నారు. అయితే కనిష్ఠుడైనటువంటి దావీదు గొర్రెల కాపరి. ఈ 8 మందిలో దేవుడు దావీదును కోరుకొనెను. ఆడంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు చెప్తున్నటువంటి మాట సమూయేలుకు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. బైబిల్ గ్రంథంలో దేవుడు, మనం ఉదయకాలం వాక్యంలో కూడా చూసాం, తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను అని. అంటే ఏర్పరచుకొనుట వేరు, కోరుకొనుట వేరు. మనమందరం కూడా జగత్పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనలందరినీ కూడా మందిరంలో కూర్చున్న వారందరూ కూడా దేవుడు జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని స్తుతించి ఆరాధించాం, ఆయన బలలో పాలు పొందాం, పాటల ద్వారా ఆయన ఘనపరిచాం, ఆయన వాక్యాన్ని వింటున్నాం. కారణం ఆయన ఏర్పరచుకున్న వారం కాబట్టి. అయితే కోరుకున్న వారు వేరు. ఏర్పరచుకున్న వారిలో, దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఆయన కొంతమందిని కోరుకుంటాడు. అది యెషై కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. అయితే ఏర్పరచుకున్నటువంటి ఆయన సంతానంలో దావీదును కోరుకున్నాడు. అది ఆ కోరుకోవడం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా దేవుని చేత మనం కోరుకోబడుతూ ఉన్నామంటే అది పెద్ద ధన్యత. అట్లా కోరుకోవాలంటే దేవుడు మన జీవితాన్ని పరిశీలిస్తుంటాడు, మన విధానాన్ని పరిశీలిస్తుంటాడు. ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత దేవుడు మనల్ని కోరుకుంటాడు. మరి దావీదుని దేవుడు బాలుడై ఉండగానే కోరుకున్నాడు. బాల్య దశలోనే దావీదును కోరుకొనెను. ఇది దావీదు పెద్దవాడు కాదు, లేదంటే విద్యావంతుడు కాదు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి కూడా కాదు. గొర్రెల కాపరి.
దేవుడు తన హృదయాన్ని చూశారు. దావీదు యొక్క హృదయాన్ని, మనస్సును చూశారు. అంటే తన తండ్రి అయినటువంటి యెషై దావీదుకు అప్పగించిన పనిని దావీదు చేసేటువంటి విధానములో దేవుడికి నచ్చి దేవుడు కోరుకున్నారు. మరి దావీదుకి దేవుడు అప్పగించిన పని గొర్రెలను కాపు కాయడం. మరి దావీదు ఆ గొర్రెలను ఎంత జాగ్రత్తగా కాపు కాశాడంటే, మరి క్రూర మృగాలు వచ్చినాయి, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, పులులు వచ్చాయి, నక్కలు వచ్చాయి, తోడేళ్ళు వచ్చాయి. వీటన్నిటినీ కూడా వాటి నుంచి తన గొర్రెలను కాపాడాడు. తన గొర్రెలను, తనకు కలిగినటువంటి సంపదను, తన తండ్రి సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. తన గొర్రెలకు ఏది అవసరమో ఆయా స్థలాల్లో మేపుకుంటూ వెళ్ళేవాడు. కొంతమంది గొర్రెలు మేపుతుంటారు. మా ఊర్లో మేము చూసేది గొర్రెలు మేపేవారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఒక చేలోనే మేపుతుంటారు వాళ్ళు. ఆ చేలో మేపేది తడికేసేసేది ఇంటికి వెళ్ళిపోయి రచ్చల మీద కూర్చొని బాతాకాని కొడుతూ ఉంటారు. అవేమో తిండికి చస్తూ ఉంటాయి. ఆడ రోజు అక్కడ మేస్తే ఏముంటాయి? ఆ మేపడం కాదు. ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి ప్రయాసపడి వాటిని తొలకొని వెళ్ళడం, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో సమయానికి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళడం. అంటే దావీదుకి అప్పగించిన పనిని బట్టి దేవుడు దావీదుని కోరుకున్నాడు. అంటే గొర్రెల ఎడల దావీదుకున్నటువంటి ఆ ప్రేమ కానీ, ఆ ఇష్టము కానీ, ఆ నమ్మకత్వం కానీ దేవుడు చూసి దావీదును ఏర్పరచుకొని కోరుకున్నాడు. ఏర్పరచుకునే వారిలో దావీదును కోరుకున్నాడు. కోరుకున్నటువంటి దావీదు మొదటిగా దేవుడు ఆయనకిచ్చింది ఏంటి? ఏమిచ్చాడు చూడండి. 18వ వచనంలో, 16వ అధ్యాయము 18వ వచనంలో, పదమూడవ వచనంలో కూడా ఉంది, చూడండి. తైలపు కొమ్మ తీసుకొని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. కోరుకునేటువంటి దావీదుకి దేవుడు మొదటిగా ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుని ఆత్మను దావీదు మీదకి వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీదకి ఎట్లా వచ్చింది? బలముగా వచ్చింది. బలముగా అనే ఒక మాట అక్కడ వాడాడు. ఆత్మ దావీదు మీదకి వచ్చినని లేదు, అక్కడ బలముగా వచ్చెను. 18వ వచనంలో, చిత్తగించము, బెత్లెహేముడైన యెషై యొక్క కుమారులో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపవేశనై ఉన్నాడు. మరియు యెహోవా అతనికి తోడుగానున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అంటే దేవుని ఆత్మను పొందినటువంటి వాడు దావీదు. మొదటి ఆధిక్యత కోరుకున్న దావీదుకి దేవుడు ఇచ్చేటువంటి మొదటి ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క ఆత్మను ఇచ్చాడు. రెండవదిగా చూడండి, 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేపట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయను, అతడు సేదదీరి బాగాయను. ఆత్మను పొందాడు, దురాత్మను పారద్రోలేటువంటి ఆధిక్యతనిచ్చాడు. దావీదు దేవుని యొక్క ఆత్మను పొందాడు. అదేవిధంగా దురాత్మను పారద్రోలేటువంటి ఆధిక్యత కూడా దావీదుకి ఇచ్చాడు. ఇది దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యతలు, దావీదుని కోరుకొని ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యతలు. రెండవదిగా చూస్తే 17వ అధ్యాయము 10వ వచనంలో, రెండవదిగా, ఈ దినమున నేను ఇజ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను,
ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇజ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు ఒక సమస్య వచ్చింది. గొల్యాతు అనేటువంటి మహావీరుడు, బలవంతుడు, ధైర్యవంతుడు అనేటువంటి ఆ గొల్యాతు వలన ఇజ్రాయేలు ప్రజలకు ఒక సమస్య. ఇక్కడ ఏముంది? బహు భీతులైరి, భయపడిపోయారు, బలహీనులైపోయారు. అంతేకాదు 17-11 కూడా మనం చూడవచ్చు. బహు భీతులైరి, అక్కడే బహు భీతులైరి. తర్వాత 24వ వచనం చూడండి. 17వ అధ్యాయం 24వ వచనంలో ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయారు. 32వ వచనంలో చూడండి. 17వ అధ్యాయం 32వ వచనంలో ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అంటే కృంగిపోయారు. ఆ ఫిలిష్తీయుడు అనేటువంటి గొల్యాతును బట్టి ఇజ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? తిరస్కారం వచ్చింది. తిరస్కరించారు. ఇజ్రాయేలు ప్రజలను తిరస్కరించాడు, బహుగా భయపెట్టాడు, మిక్కిలి భీతిల్లారు, కృంగిపోయారు. రాజుతో సహా ఇజ్రాయెల్ రాజు కూడా ఇవన్నీ కూడా అనుభవిస్తూ వచ్చారు. అయితే దావీదు, దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు, దేవుని ప్రజలకు కలిగినటువంటి ఈ తిరస్కారము, భయము, కృంగుదల వీటన్నిటి నుంచి దూరపరిచేటువంటి ఆధిక్యత దావీదుకి ఇచ్చాడనమాట. మహాబలుడైనటువంటి బలము కలిగినటువంటి గొల్యాతును మరి జయించుటకు మరి దేవుడు దావీదునకు ఇచ్చాడు. బాలుడైనటువంటి దావీదునకు బలము కలిగినటువంటి గొల్యాతును గెలిచేటువంటి ఆధిక్యతను తాను కోరుకునేటువంటి దావీదునకు దేవుడు అనుగ్రహించాడు. అది రెండవది. మూడవది చూస్తే సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తాను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడయ్యుండెను. ఇక్కడ దావీదుకి ఉన్నటువంటి మరొకటి ఏంటంటే సుబుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేటువంటి వాడు. సౌలు ఏదైతే పని చెప్తాడో సుబుద్ధి కలిగి, అంటే ఆ పనిలో ఎటువంటి తేడా లేకుండా ఆయన రాజు ఏమైతే చెప్పాడో అది చేసుకోరావడం, అది సుబుద్ధి అంటారు. అట్లా కాకుండా ఆయన ఒక పని చెప్తే మనం ఇంకొక పనిలో చేయడం అనేది అది మంచి బుద్ధి కాదు. ఆయన ఏ విధంగా అయితే చేయమన్నాడో అట్లే చేయడం అన్నమాట. అది అట్లా సుబుద్ధి కలిగి ఉండడం వలన దేవుడు కోరుకోవడమే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, సౌలు జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదుడు అనుకూలుడయ్యుండెను. అది దావీదును సౌలు పిలిపించుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. నిజంగా అయితే దావీదు ఇంకెవరు మాట వినబడలేదు, ఎవరికి కూడా ఆయన గౌరవించబడలేదు, ఎవరికి నమస్కారం చేయబడలేదు, ఎవరికి అనుకూలంగా ఉండబడలేదు. ఎందుకంటే రాజు దావీదుకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. కానీ దావీదు అట్లా చేయలేదు. సౌలు దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాడు అన్నమాట. అది మనం చేయవలసినటువంటి పని ఏంటంటే అనుకూలత ఉండాలి మనకి. మన తోటి వారికి, మన ఎదుటిన్న వారికి, మన ఉన్న చోట ఉన్నట్టు వారందరికీ కూడా అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. దావీదు
అందరికీ కూడా అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి దేవుడు దావీదును కోరుకొని అందరికీ అనుకూలంగా మార్చారు. రాజు దృష్టికి, సేవకుల దృష్టికి, అక్కడ వారందరి దృష్టికి అనుకూలంగా దేవుడు ఇచ్చాడు. 14వ వచనం చూడు, 18, 14. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇది ఒక రాజు ఒక బాలుడైనటువంటి సౌలుకు భయపడుతున్నారు. కారణం ఏంటి? సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అది దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం సుబుద్ధి కలిగి ఉండాలి. సమస్త విషయములలో మనము సుబుద్ధి కలిగి ఉండాలి. మనకు అనుకూలమైన విషయాలే కాదు, ఏదైనా మనకు అనుకూలమైన వారితోనే కాదు, సమస్తమైన ఏదైనా సరే దానికి సుబుద్ధి కలిగి మనం ఉన్నట్లయితే యెహోవా మనకు తోడై ఉంటాడని. ఆ తర్వాత ఏమంటున్నాడు? సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసినప్పుడు అతనికి అధికముగా భయపడ్డాడంట. అది సుబుద్ధి కలిగి ఉంటే ఎవరైనా భయపడతారు. సౌలే భయపడుతున్నాడు, రాజే భయపడుతున్నాడు ఒక బాలుడికి, ఒక సేవకుడికి. ఇది సామాన్యమైన విషయం కాదు కదా. అంతేకాని మన బలం చూసి ఎవరూ భయపడరు, మన రౌడిజం చూసి ఎవరూ భయపడరు, మన బలాత్కారం చూసి ఎవరూ భయపడరు. భయపడినట్టు నటిస్తారు అంతే. అయితే నిజముగా భయపడాలంటే సుబుద్ధి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, సుబుద్ధి కలిగి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, అన్ని విషయములలో అన్నాడు చెప్పాడు, సమస్తమైన విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని సౌలు భయపడుతున్నాడు. అది సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఎవరైనా చూస్తే అతనితో ఎందుకు అబ్బా, అతను వదిలేసేయండి, అతనితో పోవద్దు, అతనికి చెడు చేయొద్దు అని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. భయం, వాళ్ళని ఏమన్నా చేస్తే దేవుడు మనల్ని ఏమైనా చేస్తాడని. వారు బాధపడితే దేవుడు మనల్ని బాధపరుస్తాడు, వాళ్ళకి గాయపరిస్తే దేవుడు మనల్ని గాయపరుస్తాడు. అంటే సుబుద్ధి కలిగి ఉండడం అనేది మహాభయంకరమైనటువంటి విషయం. ఇతరులకు భయంకరం. అది మనం సుబుద్ధి కలిగి ఉంటే ఇతరులకు భయంకరంగా ఉంటుంది, భయపెట్టేదిగా ఉంటుంది. ఇక్కడ రాజు భయపడ్డాడు కదా. అధికముగా అతనికి భయపడాను. మనం ఎంత సుబుద్ధిగా ఉంటే అంత అధికముగా భయపడతారు ఇతరులు మనం చూసి. ఇది దావీదు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. సుబుద్ధి కలిగి ప్రవర్తించడము, అందరికీ అనుకూలంగా ఉండడము, దేవుని యొక్క ఆత్మను పొందిన వారుగా ఉండడం, ఇది దేవుడు కోరుకునే వారికి దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు. ఆ తర్వాత చూడండి 4వది 19వ అధ్యాయము 5వ వచనం. 19వ అధ్యాయము 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇజ్రాయిలకందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా. దావీదు ఏం చేశాడంట? ఇజ్రాయేలుకి రక్షణ కలుగజేశాడు. శత్రు రాజుల నుండి, శత్రు సైన్యము నుండి ఇజ్రాయిల్ను రక్షించేవాడుగా చేశాడు. ఇప్పుడు అదే చెప్తున్నది. ఆ ఫిలిష్తీని చంపగా, అంటే గొలియాతును చంపగా యెహోవా ఇజ్రాయేల్కి అందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాను. దేవుడు దావీదు ద్వారా ఇజ్రాయేల్కి ఒక రక్షణ ఇచ్చాడు, ఒక రక్షణ కలుగు చేశాడు. అంటే దేవుడు కోరుకున్నటువంటి దావీదు తన చుట్టూ ఉన్న వారి కొరకు, లేదంటే తన దేశానికి రక్షకుడుగా ఉన్నాడు అని. దేవుని కోరుకున్నటువంటి వారు ఇతరులను రక్షించేవారిగా ఉంటారు, ఇతరులను పోషించేవారుగా ఉంటారు,